అందరి చూపు ఢిల్లీ వైపే. నిజానికి ఏమవుతుందంటే మీడియా అంతా కూడా స్టిల్ ఆ కేజ్రీవాల్ అంటే ఏదో పైనుంచి దిగొచ్చిండు, ఆయన ఏదో చేస్తాడు. కేజ్రీవాల్ కాంగ్రెస్ కలవడం వల్ల దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ ఓడిపోయినట్టుగా నరేంద్ర మోడీ కేజ్రీవాల్ను ఇద్దరిని ఒక జత కట్టేటువంటి ప్రయత్నం. అదే ఏ రాష్ట్రంలో ఉన్నది దాదాపుగా 6వ దశకు వచ్చేసినా, ఇంకొక దశ అయితే 1వ తారీఖు మొత్తం క్లోజ్ అయిపోతుంది. అసలు కాంగ్రెస్ ఈ విషమ పరీక్ష నిజంగా బీజేపీకి అంత విషమ పరీక్ష ఉందా? కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్ 270, 280 స్థానాలు సొంతంగా గెలుస్తుందా, లేకపోతే వీళ్ళందరితో కలిసి గెలుస్తుందా? చూస్తే ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పోటీ చేస్తారు అనేటువంటిది ఒక లిస్టు పార్టీకి సంబంధించిన టోటల్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది 278 స్థానాలు. 285 సరే 300 అనుకోండి, అటు ఇటు చేసుకుంటాం. 300 సీట్లు పోటీ చేస్తుంది. 300 సీట్లలో మన ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు మైనసే కదా. అవును, 23 పోటీ. పాపం సిపిఎం ఉందంటే అదొకటి గెలుస్తుంది. 23 సిపిఎం గెలవదా? ఇవి మైనస్. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ అక్కడ మొత్తం స్థానాలు పోటీ చేస్తుంది. అంటే దాదాపు 40 ఉంటే 27, 28 కాంగ్రెస్ పోటీ చేస్తుంది, మిగతా సిపిఎం పోటీ చేస్తుంది. ఆడ 0. అంటే మీరు లెక్క పెట్టుకోండి, 280 స్థానాలలో 25 ఈడ, 25 ఆడ, 50 బాయ్. ఇవన్నీ ఇక 225, 230 స్థానాలు. 230 స్థానాల్లో గుజరాత్లో 27 సీట్లు, 26 ఆడ మైనసే. అంటే నీకు ఇక్కడ కూడా 0 ఒకటి రాదు. రాజస్థాన్లో ఒకటి రాదు. 24, 25 ఇక్కడ రాదు అక్కడ. అంటే దాదాపు 100 సీట్లు అయిపోయినాయి. ఇంకా 178 సీట్లకు కాంగ్రెస్ పార్టీ. 178 సీట్లలో కూడా మీరు తీసుకుంటే మధ్యప్రదేశ్లో ఒకటి రాదు. వస్తే నాకుల్నాథ్ ఒకటి వస్తే చెప్పలేమంటారు, కానీ ఈసారి అది కూడా పోతే మధ్యప్రదేశ్లో ఒకటి రాదు. కర్ణాటకలో వస్తే ఈసారి అంటే ఇప్పుడు ఒకటే ఉన్నది. ఇప్పుడు పెరిగితే 1-2 ఏమన్నా పెరిగే అవకాశాలు లేవంటున్నారు, కానీ 1-2 పెరిగితే కర్ణాటకలో ప్లస్ కావాలి. 28 పోటీ చేస్తుంది. అంటే నేననేది ఈ 278 స్థానాలలో దాదాపు 150 స్థానాలు వాళ్ళు ఊరికే కంటెస్ట్ చేస్తున్నారు, పోటీలో లేనటువంటి ప్రాంతాలు. వాటిని కూడా లెక్కేసుకొని అనలిస్టులు అందరూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మొన్న కూడా చెప్తున్నా, కాంగ్రెస్ 300 పోటీ చేసేదో 270 అయితే 300 సీట్లు ఎట్లా వస్తాయి? ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు ఉంటే అది కాంగ్రెస్ 17 స్థానాలు మాత్రమే పోటీ చేస్తుంది, మిగతాదంతా సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తుంది. అంటే నీకు ఎక్కడ కూడా బలమైనటువంటి ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు. తర్వాత ఇంకొక విచిత్రమైన అంశం మనం చాలా ఇంపార్టెంట్గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇండియా కూటమిలో భాగమైనటువంటి పార్టీ, కానీ మద్దతు ఇస్తున్నా. నేనే ఇండియా కూటమి పేరు పెట్టినా అన్నది, ఇండియా కూటమి నాదే అన్నది ఒక దశలో అన్న మమతా బెనర్జీ మెల్లగా ఏం చేసింది? మొన్న కొత్త స్టేట్మెంట్ ఇచ్చింది, అసలు నేను ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు చేస్తా, కూటమిలో ఉండా అని చెప్పి. అంటే నీకు ఎన్నికలు కాకముందే, రిజల్ట్ రాకముందే కూటమి కుండ బద్దలైపోయింది. ప్రధాన నాయకురాలు ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్లస్ తృణములు 3 వేరు పోటీ చేస్తారు. 2 కలుస్తూనే ఒకటి విడిపోతుంది. నువ్వు కేరళ పోతే కేరళలో కూడా సేమ్ పరిస్థితి. కేరళలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తారు. అంటే ఇక్కడ కూడా అలయన్స్ లేదు, కాంగ్రెస్ అలయన్స్ లేదు. రేపు ఒకవేళ గవర్నమెంట్ వస్తే కూడా కమ్యూనిస్టులు గవర్నమెంట్ లో చేరేటువంటి అవకాశం లేదనేది స్పష్టంగా మనకు వాళ్ళ మాటలతో అర్థమవుతా ఉన్నది. 39 స్థానాలున్న తమిళనాడు 9 పోటీ చేస్తారు. అంటే అర్థం చేసుకుంది, 39 స్థానాలు ఉంటే 9 మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మిగతా డిఎంకే ఇతర అలయన్స్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఇక్కడ కూడా డిఎంకే గెలుస్తుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి 9 1-2 స్థానాలు గెలిస్తే ఎక్కువ, అంతకంటే మించి గెలిచేటువంటి అవకాశాలు లేవు. ఎందుకు లేవు అంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న దగ్గర డిఎంకే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేస్తలేదు అక్కడ. ఈసారి చేయట్లేదు. ఈవెన్ కేరళలో కూడా వయనాడులో రాహుల్ గాంధీ పోటీ చేసే చోట రాజా వైఫ్ అనిరాజా పోటీ. పోయినసారి కేరళలో వామపక్షాలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినాయి కాబట్టి రాహుల్ గాంధీ గట్టెక్కింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది? అక్కడ కమ్యూనిస్టులే వాళ్ళు పోటీ చేస్తారు. నీకు విచిత్రం ఇక్కడ నేను చెప్తా, కమ్యూనిస్టులకు బుద్ధి జ్ఞానం ఉండాలి కొద్ది కూడా. ఇక్కడ పోయి మన రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటూ కమ్యూనిస్టులు కాదు వీళ్ళు కమ్యూనలిస్టులు, వీళ్ళు బీజేపీకి మద్దతు చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేశారు. సేమ్ అదే సమయంలో ఇక్కడ బట్టి విక్రమార్క గారు సిపిఎం ఆఫీసుకు పోయి వాళ్ళ పాదాభివందనం చేస్తాడు, సిపిఐ ఆఫీసుకు పోయి పాదాభివందనం చేస్తాడు. మరి కమ్యూనిస్టుల కన్నా బుద్ధి ఉండాలి కదా. వయనాడులో పోయి కమ్యూనలిస్ట్ అన్నాడు, కనీసం దాన్ని వెనక్కి తీసుకుంటే మేము మద్దతు చేస్తామనాలి కదా. అవును,
కానీ ఆయన ఇక్కడికి వచ్చి పాపం వాళ్ళకు వివరణ ఇచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి 1% ఓట్లేని కమ్యూనిస్ట్ పార్టీలను పిలుచుకొని వాళ్ళని వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి ఆయన వివరణ ఏమి ఇచ్చింది లోపల, నేను ఏదో ఆడ బీజేపీని చేయడం కోసం అన్నా. అంటే ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా ఏది మాట్లాడతలేడు, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మాట్లాడుతున్నా అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రజలు అమాయకంగా లేరు. నాకు తెలిసి మొత్తం చరిత్రలో అత్యధికంగా లాస్ అవుతున్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళ గెలిస్తే వస్తే సిపిఐకి ఒక్క వయనాడు సీట్ ఒకటి వస్తే రావచ్చు, అది కూడా రాహుల్ గాంధీ పైన గెలిస్తే గెలవచ్చు, అది పెద్ద నమ్మకం లేనటువంటి పరిస్థితి తప్ప కాంగ్రెస్లో వాళ్ళు జీరో కాబోతున్నారు కమ్యూనిస్టులు. ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఖాతా తెరిచేటువంటి అవకాశాలు లేవు. అందుకనే కదా అక్కడ కాంగ్రెస్ తోటి డిఎంకే తోటి పొత్తు పెట్టుకొని ఒక సీటు గెలవాలనేటువంటి ఆశ. డిఎంకే తోటి తమిళనాడులో ఒకటి కలిసి పోటీ చేస్తుంది, బీహార్లో 2 పోటీ చేస్తున్నది. అంటే వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు కలిసి ఏదైనా బయటపడాలి. ఇక్కడ కదా ఒక సిపిఐ సీటు కాశపడి బయటపడేట్లా అనుకుంటున్నారు. మహారాష్ట్రలో 48 స్థానాలు ఉన్నది. అంత పెద్ద మహారాష్ట్రలో 48 స్థానాల్లో 3 పార్టీలు చీలిపోయినాయి. అక్కడ శివసేన 2 వర్గాలు, ఎన్సీపీ 2 వర్గాలు, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు బీజేపీలో చేయండు. మహారాష్ట్రలో ఉన్నటువంటి 48 సీట్లలో కూడా వాళ్ళు పోటీ చేస్తుంది కేవలం 17 సీట్లే కాంగ్రెస్ మిగతా సీట్లే. అంటే ఇక్కడ శివసేన ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుంది, ఎన్సీపీ 10 సీట్లలో పోటీ చేస్తుంది. నీకు విచిత్రం ఏంటంటే మహారాష్ట్రలో శివసేన భారీగా నష్టపోతుందని చెప్పి అంచనాలు వస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎందుకు నష్టపోతుంది అంటే ఉద్ధవ్ ఠాక్రే కంటే బాల్ ఠాక్రే గారి ఆశయాల మీద, ఆయన మాట మీద బాగా బలంగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు శివసేనలో షిండే వైపు వచ్చారు. శివసేనలో ఉన్న కూడా, ఎందుకంటే ఆయన గతంలో బాలాసాహెబ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలన్నీ ఇలా పెద్దగా వైరల్ అవుతా ఉన్నాయి. ఏమన్నాడు ఆయన అంటే, నేను కాంగ్రెస్తో కలవాల్సి వస్తే దుకాణం బంద్ చేసుకుంటా కానీ నేను కాంగ్రెస్ తో కలవను అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పినటువంటి మాట. శివసేన బాల్ ఠాక్రే గారు, ఇప్పుడు బాల్ ఠాక్రే గారి మాట వేదవాక్కు శివసేన ఏదైనా ఒరిజినల్ శివ సైనికులందరికీ. మరి శివ సైనికులందరూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని చూస్తున్నారు కదా. మరి ఈయన ఉద్ధవ్ ఠాక్రే పోయి కాంగ్రెస్ తోటి కలిసినా కూడా నిజమైన శివ సైనికులు దాని కాంగ్రెస్కి వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ నిజంగా బాల్ ఠాక్రే ఆ విషయంలో టైగర్. తను ఎక్కడ కూడా ఒక కార్పొరేటర్ కూడా పోటీ చేయలేదు, కానీ 2 ముఖ్యమంత్రులను గెలిపించిండు, బృహన్ ముంబై మేయర్లను గెలిపించుకున్నాడు. దేశవ్యాప్తంగా అసలు శివసేన అంటే ఏందో ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కడైనా కూడా ఇప్పుడు మనమే ఉన్నాము, శివసేన కార్యకర్త ఎక్కడ నన్ను కనబడితే గౌరవించాల్సి వస్తుంది. ఎందుకంటే సరే వాడు ఒకటే ఉండదు, దేశభక్తి అంతే. అంటే ఒక రకమైనటువంటి భక్తి, బాలసాహెబ్ గారు ఇచ్చినటువంటి ఆదర్శము, వాళ్ళు చేస్తున్న పనితీరు పట్ల శివసేన వల్ల అంటే మన తెలంగాణలో కూడా శివసేన పార్టీ ఉంది, వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఎక్కడ పోయి ఒక దగ్గర కుమ్మకైన పరిస్థితి లేదు కదా. పోటీ చేస్తే చేయొచ్చు, లేకపోతే బీజేపీకి మద్దతు ఇవ్వచ్చు. ఐడియాలజీని పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులుగానే కనబడతారు. విచిత్రం ఏంటంటే శివసేన బాల్ ఠాక్రే కాంగ్రెస్కు బద్ద వ్యతిరేకగా పార్టీ పెట్టి ఆయన దూరం ఉంటే వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ శరణ్ వచ్చాడు. ఎన్సీపీ అసలు సోనియా గాంధీ ఇటలీ దేవత నాయకత్వాన్ని, సోనియా గాంధీని ప్రధానం చేస్తే అది ఒప్పుకోను, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆ ద్వారా సోనియా గాంధీని తిట్టి వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి శరద్ పవార్ ఇలా కాంగ్రెస్ తోని కలుస్తా అంటాడు. మీకు ఇంకొకటి చెప్తా, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీని పెట్టిన తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలోనే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించి కాంగ్రెస్ను గట్టిగా విమర్శించిన తెలుగుదేశం. ఇందిరాగాంధీ హయాంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా గెలిచిన తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ నుంచి లీడర్ ఎదిగిన రేవంత్ రెడ్డి ఈయన కాంగ్రెస్కు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాడు. ఒక ఈ పార్టీల వేటికి ఒక ఐడియాలజీ కానీ ఒక దగ్గర నిబద్ధత కానీ ఇవే ఉండవు. కేవలం రాజకీయంగా ఎటు గాలి వస్తే అటు పోవాలి, ఏదో 4 సీట్లు సంపాదించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి కనబడదు అక్కడ. కాబట్టి దీన్ని దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకో అంశం, చాలా మంది మనము పత్రికలు చదువుతూ ఉంటే చాలా సందర్భాలలో విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. పత్రికల్లో ఆర్టికల్ చూస్తూ ఉంటే కనీసం ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా ఎందుకు రాస్తారు అనిపిస్తుంది. బీజేపీకి 270 దాటాయి, 220 వస్తాయి కావచ్చు. సరే, పొలిటికల్ పార్టీగా ఎవడన్నా విమర్శిస్తే అభ్యంతరం లేదు, అది విమర్శించవచ్చు. రాహుల్ గాంధీ ప్రధానేతరు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పొచ్చు. విచిత్రమైన మొత్తం భారతదేశం మొత్తం మీద రేవంత్ రెడ్డి ఒక్కడే తెలంగాణలో మాత్రమే రాహుల్ గాంధీ ప్రధాని అనేటువంటి మాట వినబడ్డది తప్ప మిగతా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు. మీరు ఇంతెందుకు కర్ణాటకలో పోండి, రాహుల్ గాంధీ ప్రధానేతరని కర్ణాటకలో కాంగ్రెస్ చెప్పలేదు.
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ చెప్పలే, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎక్కడ రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని చెప్పలే. రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి రాష్ట్ర శాఖ తెలంగాణ మాత్రమే. అంటే ఏదో ఊరికే ఆయనకు తెలుసు కాము అని ఆయనని ఇప్పటిదాకా డిక్లేర్ చేయలేదు ఇండియా కూటమికి రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థి అని చెప్పి ఏదో చేస్తూ ఉన్నారు, అవుతా ఉంది. కానీ నేనేమంటున్నా అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి ఎనలిస్టులు వాస్తవాలు చెప్పాలి కదా. వాస్తవాలు చెప్తే ఇప్పుడు మనం తీసుకుంటే మనం చెప్పిన 3 ఇంపార్టెంట్ ప్రాంతాలలో ఉత్తరప్రదేశ్, ఇంకొకటి యాడ్ చేసేదంటే ఛత్తీస్గఢ్ లో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మధ్యప్రదేశ్ లో ఒకటే కాంగ్రెస్ ఒక సీట్ వచ్చింది, నకుల్నాథ్ ఒకటే. ఛత్తీస్గఢ్ లో ఒక సీట్ వచ్చింది, మిగిలిన క్లీన్ స్వీప్. ఇప్పుడు నీకు ఉత్తరప్రదేశ్ లో కూడా ఈసారి 77 సీట్లు బీజేపీకి వస్తాయి అంటున్నా. సరే ఎన్ని వస్తాయి మన ఒక అంచనా నడుస్తాం. మనము మన దగ్గర జరిగినటువంటి ఎన్నికల వాతావరణం ఎక్కడో ఉండే అయోధ్యది తెలంగాణలో ఇంత పెద్ద గాలి ఉంటే ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో మిగిలిన ఏముంటాయి? అయితే ఎనలిస్టులు ఏంటంటే కేవలం బీజేపీ నాయకత్వం మీద వ్యతిరేకత కాదు, బీజేపీ ఐడియాలజీ మీద వ్యతిరేకతతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నిన్న ఆయన వి ప్రకాష్ అనేట ఆయన అయితే బీజేపీని వ్యతిరేకించినా తప్పలేదు, మోడీని వ్యతిరేకించిన తప్పలేదు. వీళ్ళంతా ఏం చేస్తారంటే దేశాన్ని అదే ఐడియాలజీని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ ఐడియాలను తిట్టినా తప్పలేదు, ఆ పేరు మీద దేశాన్ని పెడుతున్నారు. వి ప్రకాష్ మేధావిగా చెప్పుకుంటాడు కదా, లెఫ్టిస్ట్, మాట్లాడుతున్నాడు నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నాడు, జై శ్రీరామ్ గాల్లో అంట. అరే జై శ్రీరామ్ గాల్లో ఏంద్రా నాకు అర్థం కాలే. నేను ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో లెఫ్టిజం కోసం కృషి చేసిన, ప్రజాస్వామ్యం కృషి చేసిన, కానీ ఏం కాలే, అంతా జై శ్రీరామ్ అయిపోయింది అంటే అరే అర్థం చేసుకో ప్రకాష్ భాయ్, నీ ఐడియాలజీలో పవర్ లేదు. నీ వామపక్ష భావజాలంలో నువ్వు ఏదైతే చెప్తున్నావో అది విఫలమైంది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రతి దగ్గర. ఏ జాతీయవాదం అనేది ఏదైతే ఐడియాలజీ బీజేపీ చెప్తుంది, లేకపోతే సంఘం చెప్తుంది, లేకపోతే ఇంకోటి చెప్తున్నాడో, నువ్వు అనుకునే జై శ్రీరామ్ గారు చెప్తున్నారో అది సఫలీకృతమై కనబడుతున్నది. కాబట్టి ప్రజలు విశ్వసిస్తున్నారు. సేమ్ నూరేళ్ళైంది. ఆయన ఏం చెప్పాలంటే ప్రకాష్ లాంటి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సరే నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు, నువ్వంటే నా గౌరవం, నువ్వు మాట్లాడినటువంటి మాటలు నేను వ్యతిరేకిస్తున్నా. నువ్వు నిజంగా చెప్పాల్సుకుంటే నేను నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, నా ఐడియాలజీ అయితే ఉందో అది విఫలమైంది, దాన్ని ప్రజలు నమ్ముతలేరు అని చెప్పాలి. ఇంకా జై శ్రీరామ్ గారు వచ్చిండ్రు, మతోన్మాదం పెరిగిపోయింది, ఉన్మాదం పెరిగిపోయింది, ఇవే మాటలు. అంటే వాళ్ళు మెయిల్ చేస్తున్నారు. అట్లా మాట్లాడడం వల్ల ఏంటంటే భారతీయ ఆత్మను పట్టుకుని ఉన్నట్టు ఉండాలి, మనం అంతా ఐక్యం కావాలనేటువంటి మాటను వాళ్ళు గుర్తు చేస్తున్నారు. వాళ్ళని మనం అభినందించాలి. మంచి మాట చెప్పినావు, భారతీయ ఆత్మ. అవును, నీకు లేనే లేదు. నువ్వు ఎంతసేపు ప్రపంచం అంటావు, ఇతర దేశాలు అంటావు, ఇంకా ఒక మూర్ఖంగా ఇంకేం మాట మాట్లాడుతున్నట్టు. ఆయన ముస్లిం మతోన్మాదము, ఐఎస్ఐ ఉగ్రవాదం ఇదంతా జరుగుతుంది నిజమే, దాన్ని రిటాలియేట్ చేయడానికి నరేంద్ర మోదీ గారు అదే ఉగ్రవాద రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నా. నిజంగానే అట్లా ఉగ్రవాదం జరిగితే దాన్ని సంయమనంతో ఎదుర్కోవాలి తప్ప తిరిగి మనం కన్ను సమాధానం కాదు కదా అని చెప్తుంది. అరే మూర్ఖం మాటలు కదా, నీ పార్టీ కన్ను సమాధానం నుంచి వచ్చినటువంటి పార్టీ సిద్ధాంతమే, నీ సిద్ధాంతమే అది. నీ సిద్ధాంతమే సాయుధ పోరాటం. ఎందుకు నీ సాయుధ పోరాటం అంటే వాడు కొడుతుంది కాబట్టి నేను కొడతానేదే కదా. మరి ఇలా నువ్వు కన్ను సమాధానం కాదు కదా, ఆయుధానికి సమాధానం కదా అని చెప్పి శుద్ధపూస మాటలు నువ్వేం మాట్లాడుతున్నావు. కాబట్టి ప్రజలు చైతన్యవంతుల్ని చేయడంలో ఏదైతే ఈ భారతీయ ఆత్మను పట్టుకున్నటువంటి అన్ని సిద్ధాంత సంస్థలు ఇలా బలంగా నిలబడ్డాయి. ఉండాలి అంటే రావణాసురుడు ఉంటేనే కదా రాముడు గొప్ప కూడా బయటపడేది. అట్లా నువ్వు దేశవ్యాప్తంగా కూడా అనేక వ్యాసాలు వస్తూ ఉన్నాయి, విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా విద్వేషం కనబడతా ఉంది, అయ్యో వీళ్ళు పెరుగుతున్నారు అనేటువంటి బాధ కనబడి వీళ్ళు ఏం లేరు అని చెప్పడం కోసం ఒక ప్రయత్నం తప్ప ప్రజలల్లో ఆయన మళ్ళీ అదే ఏమంటాడంటే అసలు తెలంగాణ పల్లెలలో కూడా ఈ ఒక విప్లవం వచ్చింది, మోదీ అనేటువంటిది కనబడతా ఉంది, శ్రీరాముడు కనబడతా ఉన్నాడు, ఈ ఓటు రామునికే వేసినాం అనుకొని చెప్పి ప్రజలందరూ వేసినారు అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నారు. ఆయన ఇది మూఢత్వము, ఇది మతోన్మాదము అంటే కాదు, ఆ ఎర్ర జెండాల సిద్ధాంతం ఉండేటువంటి వాళ్ళంతా కూడా. నువ్వు ఆప్ తీసుకున్నా, ఆపుకు చెప్పే మేధావులు కానీ ఇలా విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాంటి అంటే కుహన లెఫ్టిస్ట్ వాదులు అందరితో నిండిపోయింది. అది అక్కడ కాంగ్రెస్ ఐడియాలజీ లేదు. కాంగ్రెస్ కూడా భారతీయ ఆత్మను పట్టుకోవడంలో విఫలమైపోయి ఈ గందరగోళంలో పడి వాళ్ళే చెప్తే అదే నిజము. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటాడు కదా మొత్తం నక్సలైట్ల సిద్ధాంతాన్ని మేము అమలు చేస్తాము అని చెప్పి.
అంటే నీకో సిద్ధాంతం లేదు, వాని సిద్ధాంతం వీని సిద్ధాంతం అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వస్తున్నట్టుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఐడియాలజికల్ ఫైట్ ఈ దేశంలో జరుగుతుంది. ఆ ఐడియాలజికల్ ఫైట్లా ఎవరు ఎటువైపు ఉన్నారు? ఇందాక చెప్పిన భారతీయ ఆత్మను పట్టుకొని ఉండేటటువంటి ఒక సెక్షన్ ఒకవైపు ఉంటే, ఈ భారతీయ ఆత్మను విచ్ఛిన్నం చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసి విదేశీ సిద్ధాంతాలను నమ్మేటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఒకవైపు ఉన్నారు. అందులో కూడా అందరూ ఒక దిక్కున్నారంటే ప్రపంచ చరిత్రలో అత్యధిక సార్లు చీలిపోయినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఆ ఐడియాలజీతో ఉండే పార్టీ ఏదన్నా కానీ వాళ్ళు తుపాకీ పట్టుకుని అడుగులోకి పోయిన పార్టీ అయినా 66 సార్లు చీలిపోయింది. జెండాను పట్టుకొని మేము ప్రజాస్వామ్యంలో ఉంటాం, ఎన్నికలకు పోతామన్న ఎర్ర జెండా పార్టీ కూడా ఒక 100 చీలికలైంది. అంటే అత్యధికంగా చీలికలు పెరిగినటువంటి పార్టీ ఆ పార్టీ. ఎందుకంటే ఆ పార్టీలో ఐడియాలజీ సిద్ధాంత బలహీనత ఉంది. ఆ సిద్ధాంత బలహీనత ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బంది. నేను గతంలో ఒక ఆర్ఎస్యు పీడిఎస్యులకు సంబంధించిన ఫౌండర్స్ పెట్టి దాన్ని పోషించి బాగా నమ్మి ఉన్నోళ్ళు ఒక 2-3 కలిసి, ఇప్పుడు పేర్లు అనవసరం కానీ వాళ్ళు కలిసి ఇదే మాటల సందర్భంలో ఏమన్నా మీ మతోన్మాదము, మీ మూఢత్వము, అట్లా ఇట్లా అని చెప్పి ఇంకా పట్టుకున్నాను. నేను చెప్పినప్పుడు నా చిన్నప్పుడు చెట్టు కింద కూర్చొని మీలాంటి వాళ్ళు ఇవే మాటలు చెప్పారు. 40 ఏళ్ళ తర్వాత మీరు మళ్ళీ అదే ఉస్మానియా యూనివర్సిటీలో చెట్టు కిందకి వచ్చి కూర్చొని సంకకి సాయం చేసుకొని ఇవే మాటలు చెప్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీలో మన పార్లమెంట్లో వాజ్పేయి గారు 30 సంవత్సరాల తర్వాత మేము పవర్లోకి వస్తాము, మేము అక్కడ ఉంటాము, మీరు ఇక్కడ ఉంటారు, మీ పార్టీ కనుమరుగైతుంది, ఈ సీట్ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉండదు అని చెప్పి కరెక్ట్ 30వ సంవత్సరం తర్వాత భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అంటే మాకొక సిద్ధాంత నిబద్ధత, దాన్ని ఎట్లా పెంచుకుంటూ పోవాలి ఏందనేది ఒక ప్రణాళిక ఉన్నది. నీకు అది లేదు, నీ సిద్ధాంతంలో బలం లేదు, నీ సిద్ధాంతం చచ్చిపోతూ వస్తుంది. ఈ భారతీయ ఆత్మను పట్టుకున్న సిద్ధాంతం పెరుగుతూ వస్తున్నది. కాబట్టి రేపు ఏదన్నా ఈ ఐడియాలజీని వ్యతిరేకించేటువంటి పార్టీ రావాలన్నా కూడా వాళ్ళు కూడా భారతీయ ఆత్మను పట్టుకొని సిద్ధాంతాన్ని ప్రేమించి నాయకత్వాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీ ఏదైనా రాగలిగితే ఈ దేశంలో మనుగడ ఉంటుంది తప్ప భారతీయ ఆత్మను వదిలేసినటువంటి ఏ పార్టీ భవిష్యత్తులో భారతదేశంలో మనుగడ కొనసాగించలేదు. విదేశాలు కూడా అసలు నరేంద్ర మోడీ నిన్న 3 దేశాలు కలిసి నరేంద్ర మోడీ ఏ విధంగా జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడని 3 దేశాల అధ్యక్షులు స్టడీ చేస్తున్నారు. అది కొంత సరే, అది మనకు భారతీయులు గొప్పగా చెప్పుకుని ఇంతెందుకు నీకు అమెరికాలో మళ్ళీ ట్రంప్ జాతీయవాదంతో సరే ఒకసారి పోయినా దాన్ని వదలకుండా మళ్ళీ అదే జాతీయవాద భావజాలంతో వస్తుంటే ఇలా ట్రంప్కు విశేషమైన ఆదరణ లభిస్తుంది కదా. రేపు మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చే అవకాశాలు నేను కూడా చెప్తా ఉన్నాను. అంటే ఏ దేశానికి ఆ దేశంలో ఒక రకమైనటువంటి బలమైన ఆత్మ ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి. ఇలా ఏం చెప్తారు వీళ్ళు, చైనా వచ్చి ఆక్రమించుకుంటుంది, పాకిస్తాన్ దగ్గర బాంబులు ఉన్నాయి అంటే ఇవన్నీ చెప్పడం ద్వారా ఏమైంది, ఇప్పుడు ఒక చిన్న అంశాలు చెప్తా. అంటే ఆయుధాలు శత్రువుకు ఎట్లిస్తారు అనేది. ఈయన ఎవరు బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ మోదీకి కుటుంబం సంసారం లేదని అరే నువ్వు ఎంత మూర్ఖంగా సంసారం లేదని వెంటనే మోదీ తీసుకున్నటువంటి రాజేంది. అరే నిజమే, నా భారతదేశమే నా సంసారం, 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు అని చెప్పిన. అంతకుముందు మోదీ చెప్పలే 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు. 2014లో కూడా కాంగ్రెస్ ఆయుధం ఇచ్చింది, ఏది నీకు ఛాయ్ అమ్ముకోవడానికి మా దగ్గర జాగిస్తామని మణిశంకర్ అయ్యారు. అంటే నేను ఛాయ్ వాళ్ళని ఇప్పుడు నేను 140 కోట్ల మంది నా భారతీయులు నా కుటుంబమే అని చెప్పి ఆయుధం ఒకటి. ఇంకొక 2 ఆయుధం, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, నువ్వే ఇచ్చిన ఆయుధం సేమ్. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ కుహనా మేధావులందరూ బీజేపీకి పాకు, అయోధ్య, మతము తప్ప మిగతా అంశాలు మాట్లాడతలేరు అంటున్నారు. వాళ్ళు మాట్లాడతలేరు, మీరు మాట్లాడేటట్టు చేస్తున్నారు. ఏం చేసినావు నువ్వు? పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటే దానికి వెంటనే ఏమన్నా మా దగ్గర ఏమన్నా దీపావళి టపాకులు ఉన్నాయా? పాకిస్తాన్ కంటే బలమైన బాంబులు మన దగ్గర కూడా ఉన్నాయని చెప్పి మోదీ చెప్పాల్సి వచ్చింది కదా. నిన్న చెప్పిన మాట అదే కదా మోడీ. కొందరికి పాక్ శక్తి అంటే చూసినా వీసా లేకుండానే అక్కడ మధ్యలో దిగిండు వస్తూ లాహోర్లో దిగి కలిసి నవాజ్ షరీఫ్ని కలిసి వచ్చిండు. అంటే అప్పుడేమన్నారు, ఎందుకు కలిసిండు పోయి అంటే నేను మోదీ ఏదన్నా ఒక యాక్టివిటీ పాకిస్తాన్ ఏమీ చేయలేదు భారతదేశాన్ని చెప్పడం కోసం అంతే. ఆయన జీవితాన్ని పనంగా పెట్టి మరి నువ్వు వితౌట్ వీసా వితౌట్ పర్మిషన్ నీ ఫ్లైట్ ఎట్లా దిగింది, నువ్వు ఎట్లా పోయినావు, పాక్ ఎట్లా అనుమతించింది అంటే నో అని చెప్పడానికి లేదా అంతే. అంటే అంత బలమైన శక్తి. దాన్ని ఇప్పుడు నరేంద్ర మోదీ చెప్పుకోలే నా దగ్గర అణుబాంబులు ఉన్నాయని. నువ్వు కదా పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటే నా దగ్గర ఏమన్నా దీపావళి తుపాకులు ఉన్నాయని చెప్పాల్సి వచ్చింది కదా. అంటే ఏది కూడా ఒక ఈ క్రమంలో
బీజేపీకి ప్రతిపక్షాలు ఆయుధాలను అందిస్తూ ఉన్నాయి. అవును. నువ్వు ఇలా ఇక్కడ అద్దంకి దయాకర్ లాంటి సరే ఆ పేరు తీసుకోవాల్సినంత పెద్ద నాయకుడు కాదు, కానీ అద్దంకి దయాకర్ లాంటి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయనే జై శ్రీరామ్ అంటే మీకు చిన్నమ్మనా చిన్నయ్యనా కానీ మరి ఆయనే జై జీసస్ అన్నాడు. జై జీసస్ అన్నాడు. ఇది అనకుండా అది అనకుండా ఇది అంటే నీకేమైనా అయితే ఇంకోటి మనం బాగా చెప్పాలి, అద్దంకి దయాకర్కు అదే ఈ భారతీయ ఆత్మను పట్టుకున్నటువంటి మూర్ఖులు కొందరు ఉంటారని చెప్తున్నా. సీతమ్మ నీ చిన్నమ్మనా, రాముడు నీ పెద్దయ్యన. అరే హౌలా, సీతమ్మ రాముడు మా చిన్నయ్యమ్మ పెద్దయ్యలే ఎందుకంటామంటే మనం ఎక్కడ కూడా రామయ్య అంటాం. అవును, రామయ్య తండ్రి రామయ్య తండ్రి రామయ్య అంటాం. సీతమ్మ తల్లి అంటాం. అవును, అంటే అర్థమైంది, రాముడు నా తండ్రి సీత నా తల్లి అని మనం చెప్పుకుంటున్నాం. సీతమ్మ తల్లి రామయ్య తండ్రి అని చెప్తాం కదా. ఆ మూర్ఖుని తెలియకపోతే ఏం చేస్తాము, రామయ్య రామ అయ్య, రామ ప్లస్ అయ్య రామయ్య అంతే. అంటే రాముడు అయ్యా, నువ్వెవడు రాముని అయ్యానంటే అయ్యనే రాముడు. అవును కదా, ఎవడన్నా రాముడు అని అంటే అంతేందుకు మనం దేశాన్ని ఎవరు పరిపాలించినా రాజా రామచంద్రుడు అని స్టిల్ రాజు రాముడే అనేటువంటి భావంతో బతుకుతున్నాడు. మనము ఇప్పుడు రాముడు అన్నము, రామయ్య పేరు పెట్టుకున్న రామయ్య అని పెట్టుకుంటాం, సీతమ్మ అని పెట్టుకుంటాం. అని నీకు ఇంత మూర్ఖంగా ఆలోచన చేసి జీసస్, మరి ఎక్కడనో పుట్టిన జీసస్ నీకు అయ్యానా? ఇప్పుడు ఈ దేశంలో పుట్టి ఈ దేశంకు ఉండేటువంటి రామునేమో నువ్వు అయ్యనావనా అని అడుగుతాను. మరి ఎక్కడనో పుట్టిన జీసస్ నువ్వు ఎట్లా చేయంటివి? అంటే ఇవన్నీ అంటే వాళ్ళు కూడా పాపం బీజేపీ గెలవడం కోసం అనేకమైన బీజేపీకి అందిస్తున్నటువంటి ఆయుధాలు. అంటే బీజేపీలు తక్కువ కష్టపడుతున్నారు, భయ్ మీరు మంచి కష్టపడుతున్నారు, మేము కష్టపడతామని పాపం బీజేపీ వాళ్ళన్న థ్యాంక్స్ చెప్తే పోయి అద్దెకి దగ్గర థ్యాంక్స్ చెప్పుకుంటా. జూన్ 4 తర్వాత సన్మానం చేయాలి. కేసీఆర్ కు కేటీఆర్ కు అద్దెకి దగ్గర వాళ్ళు కూడా అంతే అన్నారు కదా. శ్రీరామ్ అంటే మన నువ్వుడేమో అక్షింతలు అంటే రేషన్ బియ్యమే కదా అని చెప్పి ఆయన ఎవరు పొన్నం ప్రభాకర్. అంటే ఇవన్నీ కానీ బీజేపీలో ఈ వేదిక ముఖంగా మేము విన్నవిస్తున్నాం, మీరు కనుక వాళ్ళకి సన్మానం చేయకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ వాళ్ళు కష్టపడ్డారు మిమ్మల్ని గెలిపించడానికి. మీ పార్టీకి వాళ్ళు ఇండైరెక్ట్ గా సాయం చేశారు. సరే, ఓవరాల్ ఇది అంటే కాంగ్రెస్ ఇన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నా కూడా ఎక్కడ 100 స్థానాల్లో బలంగా పోటీ చేసేటువంటి అవకాశం మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న 40 స్థానాలు గెలుచుకోవడం కూడా కష్టంగా ఉంది. కానీ మళ్ళీ అదే ఎవరైతే చెప్తున్నారో ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా లేదు, బీజేపీ పని అయిపోయింది అనేటువంటి మాట చెప్తున్నారో, ఎక్కడైతే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నది. ఉత్తరప్రదేశ్ సో ఇప్పుడు ఒక వేవ్ ఏదైతే ఉందో హిమాలయాల నుంచి వస్తున్నటువంటి గంగా తరంగాలు ఎత్తైతే ఉవ్వెత్తుకొస్తున్నాయో అంత గాలి అటువైపు వీస్తున్న సందర్భంలో మనం ఆ మాట మాట్లాడుకోలేము. సరే, 272 స్థానాలు ఏవైతే ఉందో అట్లా పూర్తి స్థాయి మెజార్టీ రాకుండా బీజేపీ అధికారం లేదనేది ఎవరైనా మాట్లాడితే అది విచిత్రం, మూర్ఖత్వం మాత్రమే అని చెప్పుకోవచ్చు మనం. 272 స్థానాలకు ఇలా ఇంకొకటి కూడా మనము మాట్లాడుకుంటే, ఇందాక ప్రతిపక్షాలు బీజేపీకి ఆయుధాలు అందిస్తాను, అట్లనే బీజేపీ కూడా ప్రతిపక్షాలను సైడ్ ట్రాక్ చేస్తుంది. ఓకే, ఆ సైడ్ ట్రాక్ చేయడంలో వాళ్ళు మూర్ఖంగా ఆ ట్రాక్లో వెళ్ళిపోతా ఉన్నారు. దాంట్లో ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే 400 పార్ నరేంద్ర మోదీ గారు నినాదం ఇచ్చారు. అబ్కి బార్ 400 పార్, ఎక్కడ పోయినా నినాదం 400 పార్ ప్రజల నుంచి వచ్చిందని నరేంద్ర మోదీ గారు చెప్పి 400. ప్రతిపక్షాలు ఏం చేసినాయి, వీళ్ళని అధికారంలో రాకుండా ఆపాలనేటువంటి ప్రయత్నం విడిచిపెట్టి 400 రాకుండా చేస్తాం. అటువైపు లేదు, 400కు ఒక్క సీట్ అన్న తగ్గియాలి బీజేపీకి, 399 వచ్చినా సరే నరేంద్ర మోదీ అన్నటువంటి మాట విఫలమైంది అని చెప్పాలనేటువంటి ప్రయత్నం చేసి 400 ఎందుకు అని పోయింది. ఇది ఒక ప్రతిపక్షాలు చేసినటువంటి నిజానికి మోడీ చేసిన పరిపాలన లోపాలను, ఆయన పరిపాలన ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. దొరుకుతాయి ఇవి. రెండోది, నిన్న 2047 వరకు నేను సేవ చేస్తాను నరేంద్ర మోదీ. 2047 వరకు సేవ చేస్తాడు. అరే అట్లెట్లా చేస్తాడు, మీకు 75 ఏళ్ళే కదా మీద. అరే వాని పార్టీలో ఉండే విషయం నీకెందుకు, వాళ్ళు 75 అంటే మార్చుకుంటారు. ఇప్పుడు అదేమి రాజ్యాంగంలో, పార్టీ రాజ్యాంగంలో 75 లేదు. సరే ఉన్నది అనుకుందాం. నరేంద్ర మోడీ పోతే యోగి వస్తాడు, యోగి పోతే గడ్కరీ వస్తాడు, గడ్కరీ పోతే ఇంకోళ్ళు వస్తారు. కానీ ఐడియాలజీ అయితే పక్కకు పోదు కదా. ఈ విషయం కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ తప్ప ఇంకొక నాయకత్వం కనబడుతుంది. మోడీ పోతే యోగి, శివరాజ్ సింగ్ చౌహాన్. 2047 అని మోదీ గారు అన్నటువంటి మాటను మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే 1947 మనకు స్వతంత్రం వచ్చింది. 2047కు 100 సంవత్సరాలు అయితే మనకు దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ల పండుగను కూడా జరుపుకుంటాము. 100 ఏళ్ల వరకు ఈ దేశం 100 ఏళ్ల తర్వాత ఎట్లున్నది అనేది ఒక
ప్రణాళిక రూపొందించుకుంటున్నాము, అప్పటి వరకు అభివృద్ధి చేస్తామని చెప్పిండు ఆయన. నేను అధికారంలో ఉంటాను, నేనే ప్రధానమంత్రి ఉంటా అని చెప్పలే, ఈ దేశానికి సేవ చేస్తా, అభివృద్ధిలో భాగమైతా అంటే దాని మీద డిస్కషన్ పెడతా, అటువైపు పోతా ఉన్నారు. నీకు అంటే మెల్లగా మోడీ అప్పర్ హ్యాండ్ వచ్చేస్తుంది. నువ్వు అంటావు ఎందుకు అంటే ఇప్పుడు అందరూ అరే అది మోడీ చెప్పింది కరెక్టే కదా, దేశం 2047 వరకు ఆయన సేవ చేస్తుంటే ఈయనకేం నొప్పి అని చెప్పి ప్రజల నుంచి వచ్చేటువంటి మాట. అంటే ఒకవైపు మోదీ చేస్తున్నటువంటి సైడ్ ట్రాక్లో ప్రతిపక్షాలు పడిపోతే, రెండో వైపు ప్రజలే వాళ్ళకు ఆయుధాలు అందిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రజలలో బాగా చర్చనీయాంశమై రాబోయేటువంటి ఈ మోడీ ఈ విషయాన్ని పార్లమెంట్లో ఒక మాట చెప్పిండు, ఏది చంద్రబాబు నాయుడు ఉద్దేశించి. చంద్రబాబు నాయుడు, నీకు ఇంత అనుభవం ఉన్నది, జగన్ పిల్లగాడు, జగన్ వేసే ట్రాప్లో నువ్వు పడిపోతున్నావు, వద్దు నువ్వు ఎన్డీఏలకి వెళ్ళి పూకొని మాట్లాడి ట్రాప్ అనే పదాన్ని ఉపయోగించాను. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుంది. నీకు ఎక్కడైనా ఒక వ్యూహము, ఒక 10 ఇప్పుడు బీజేపీకి ఇప్పటికే లేదు వ్యూహం. 1982 నుంచి ఈ 30 ఏళ్లలో ఏం చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి వ్యూహంతో పార్టీ రంగం సిద్ధం చేసుకొని వచ్చింది. 2 సీట్ల నుంచి 303 సీట్లకు పోయిందంటే నీకు వ్యూహం లేకుండా పోలే కదా, ఒక వ్యూహాత్మకంగా పార్టీ ఎదుగుతూ వచ్చింది. నీకు కాంగ్రెస్ పార్టీకి ఏడా వ్యూహం, నీకు 400 సీట్ల నుంచి పడిపోతూ 40 సీట్లకు వచ్చింది. 400 పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. అంటే నీకు ఈ రకమైనటువంటి దాంట్లో ఒక వ్యూహాత్మకంగా, అంటే దీనికి బేస్ ఏంటంటే నాయకత్వం విఫలం కంటే ఐడియాలజీ నుంచి పక్కకు పోయింది. కొంత వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలోకి వచ్చి వాళ్ళు డామినేట్ చేయడం వల్ల అసలు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ పక్కకు పోయి అంతా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయిపోయింది, కిచిడి అయిపోయి సమస్య వస్తూ ఉంది. నువ్వు 370 ఆర్టికల్ అరే నేను ఎత్తేస్తా, నేను పెడతా అంటావు, నీకేమవసరం? నీ పార్టీలో నీ మేనిఫెస్టోలో 370 ఆర్టికల్ పెడతానేమన్నా ఉందా? లేదు కదా. నువ్వు 370 ఆర్టికల్ను నరేంద్ర మోదీ గారు ఎత్తేస్తున్నప్పుడు నువ్వు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బయటికి వెళ్ళిపోయి నీ పార్టీ ఉద్యమం చేయలే కదా. అంటే అందులో ఎవరో వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు, ఇది మాట్లాడు అని చెప్పి.